కోడికూర ఉచితం అనడంతో ఒక్కసారిగా వాలిపోయిన గుంటూరు నగరవాసులు. ఎక్కడా కనిపించని పోలీసులు. జనం తాకిడి తట్టుకోలేక సభా ప్రాంతం వద్ద గేటు మూసేసిన నిర్వాహకులు. ఉచిత చికెన్ ప్రచారంతో స్వామి థియేటర్ ప్రాంగణానికి చేరుకున్న ముక్క ప్రజలు. ఏదైనా తొక్కిసలాట జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ వచ్చిన వారి మాటల్లో. ఎందరొచ్చినా చికెన్ భోజనం ఉంటుందంటూ మైక్తో స్టేజ్ మీద నుంచి ప్రచారం. స్వయానా ప్రజాప్రతినిధులే ఈ కార్యక్రమంలో పాల్గొని సమాజానికి ఎటువంటి సమాచారం ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కాదు. అందుకని దయచేసి థ్యాంక్ యూ సార్. రెండే మాటల్లో చాలా చక్కగా ఇంట్లో చంటి బిడ్డలు కూడా చక్కగా అబద్ధం ఊరంతా తిరుగుతుందని ఒక సామెత ఉంది. అదేవిధంగా బర్డ్ ఫ్లూ కూడా అదే జరిగింది. బర్డ్ ఫ్లూ మీద చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది పెద్దగా మరి దాన్ని ప్రచారం చేసి ఈరోజు మరి మన మిత్రులు, కోళ్ళ రైతులు, కోళ్ళ పెంపకందారులు, అలాగే ట్రేడర్స్ అందరూ కూడా మరి నష్టాలు సరిచేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? మన చేతిలోనే ఉంది. దీని యొక్క కారణం మన చేతిలోనే ఉంది. దీనికి పరిష్కారం కూడా మన చేతిలోనే ఉంది. మరి అసోసియేషన్ ఈ ఏర్పాటు చేసింది. అందువల్ల దీన్ని గమనంలో పెట్టుకొని చక్కగా అందరికీ కూడా నమస్కారం. ఈ మధ్య చేసినటువంటి గుంటూరు నగర ప్రజలకు, యువకులకు, మిత్రులకు, మీడియా మిత్రులందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్ద